ఘన తెలంగాణ రాష్ట్రం ఉన్నతంగా ఎదిగేలా ఉచ్చ దశలో నిలిపేలా ఉత్తమోత్తమ రాష్ట్రంగా మలిచేలా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు చేస్తున్న నిరంతర ప్రయత్నం ఒక విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించబోతోన్న తరుణంలో మనందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం చాలా వేదికలపై చెబుతూ ఉంటారు, ప్యూర్ రేర్ అంటూ ద రేర్ స్టేట్గా తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేందుకు చేస్తున్న కృషికి రానున్న వేడుకకు ఒక స్వాగత వేదిక ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఆనరబుల్ అడ్వైజర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాపాలనా ప్రభుత్వంలో ప్రజలకు కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు, పత్రికా ప్రసార సాధనాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో రాబోయే తరాలకి ఈ 3 సంవత్సరాలతో పాటు 2034 వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ 2047 మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు అందరితో కూడా సంప్రదింపులు చేసి విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన. ఈ సెలబ్రేషన్స్ సంబంధించి ప్రజాపాలన సెలబ్రేషన్స్ సంబంధించి ఇప్పటికే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. రైజింగ్ తెలంగాణ రైజింగ్ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి దాంతోపాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఆ తదుపరి కూడా 10th, 11th, 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్తో పాటు మిగతా స్టాల్స్ని వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మ్యాచ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది. దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా, ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం. ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో
బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి తద్వారా